ఈ జనరేషన్ లో చాలా మందిని బాధించే సమస్య బట్టతల అంటే బాల్నెస్. ఈ బాల్నెస్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉంటుంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఇటువంటి రీజన్స్ వల్ల కూడా బట్టతల అనేది వస్తుంది. ఈ బట్టతల రావడానికి మెయిన్ రీజన్ DHT అనే హార్మోన్. ఈ హార్మోన్ ని డైహైడ్రోటెస్టోస్టెరాన్ అంటాము. ఇది టెస్టోస్టెరాన్ యొక్క స్ట్రాంగెస్ట్ ఫామే ఈ డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్. ఈ DHT హార్మోన్ అనేది మన బాడీలో నార్మల్ గా ఉన్నంత వరకు ఏ సమస్యలు ఉండదు. ఎప్పుడైతే ఈ DHT హార్మోన్ అనేది వేరియేషన్స్ అంటే హెచ్చు తగ్గులు అయ్యి పెరిగినప్పుడు ఈ బాల్నెస్ అనేది చూస్తూ ఉంటాము. ఈ DHT హార్మోన్ మగవాళ్ళు మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని డెవలప్ అవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మగవాళ్ళు ఫేషియల్ హెయిర్ గ్రోత్ కి, వాయిస్ డీపెనింగ్ అయ్యేదానికి, ప్రోస్టేట్ గ్రోత్ కి, ఇటువంటి వాటికి ఈ DHT హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ DHT హార్మోన్ అనేది ఎక్కువ రైజ్ అయినప్పుడు మనం ఈ బాల్నెస్ అనేది చూస్తాము. ఈ DHT ని ఫుడ్ ద్వారా మనం తగ్గించవచ్చా అంటే కొంతవరకు మాత్రమే తగ్గించగలము. నార్మల్ గా DHT ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే ఫుడ్స్ ఒమేగా 3 ఎక్కువ ఉన్న ఫుడ్స్, జింక్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, బయోటిన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, పంకిన్ ఆయిల్, ఫ్లాక్సీడ్ ఆయిల్ ఇలాంటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. కానీ రీసెర్చ్ ప్రకారం కూడా ఇది కొద్ది వరకు మాత్రమే ఈ DHT హార్మోన్స్ ని రెడ్యూస్ చేయడానికి మాత్రమే హెల్ప్ చేస్తుంది. పూర్తిగా ఇవి బ్లాక్ చేసి ఈ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గించడానికి అయితే హెల్ప్ చేయదు. ఇటువంటి వాళ్ళు నార్మల్ గా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫిన్నాస్టెరాయిడ్, డ్యూటాస్టెరాయిడ్ ఇలాంటి డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇటువంటి డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా అంటే ష్యూర్ గా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టు ఈ DHT హార్మోన్ అనేది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇటువంటి డ్రగ్స్ యూజ్ చేస్తామో బ్రెస్ట్ టెండర్నెస్, ఎక్ని, ఇంటిమెసీలో ప్రాబ్లమ్స్ ఇటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు. సో బట్టతల బాల్నెస్ ఉన్నప్పుడు దానికి రీజన్ ఏంటి అని పూర్తిగా ఫైండ్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. కానీ న్యాచురల్ వే అయితే పూర్తిగా నివారణ అయితే ఉండదు. మనకి న్యాచురోపతి ట్రీట్మెంట్స్ అనేది కొద్ది వరకు హెల్ప్ చేస్తాయి. అక్యుపంక్చర్, అరోమాథెరపీ, మసాజ్ థెరపీస్ ఇటువంటివి కొద్ది వరకు మీకు స్ట్రెస్ ని రెడ్యూస్ చేసుకునేదానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి మాత్రం హెల్ప్ చేస్తుంది.